క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండం 10వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. జలప్రలయం తర్వాత నోవహు కుమారులు ఏ విధంగా వృద్ధి పొందారో, వారి వంశాలు ఏ విధంగా వృద్ధి పొందాయో ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. మొదటిగా 2వ వచనంలో యాపేతు కుమారుల గురించి రాయబడింది. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాలు, తుబాలు, మెషకు, తీరసు అనేవారు. అలాగే హాము కుమారులు 6వ వచనంలో కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. ఇక 22వ వచనంలో మనం చూస్తే షేము కుమారులు ఎలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనువారు. నోవహు ఈ ముగ్గురు కుమారులు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు, కృప పొందినవాడు, ఒక కొత్త తరానికి నాందిగా నిలబడినవాడు. అయితే నోవహు కుమారులు ముగ్గురు ఒకటే రకంగా దీవించబడలేదు, ఒకటే రకంగా వృద్ధి పొందలేదు. ఇందులో చాలా విషయాలు మనకు నేర్చుకోబద్దులమైనాం. అయితే మోస్ట్ సక్సెసర్ టు నోవా, ఎవరు నోవహుకు ఒక వారసుడిగా మిగిలిపోయాడు, సక్సెసర్గా మిగిలిపోయాడు అంటే తప్పకుండా సేము అని చెప్పాలి. ఎందుకంటే మీరు గమనించండి, సేము మీద నోవహు పలికినటువంటి ప్రవచనము, ఆశీర్వాదము ఆదికాండము 9వ అధ్యాయంలో 26వ వచనంలో మనం గమనిస్తే, మరియు అతడు సేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అంటున్నాడు. ఇదేదో ఆశీర్వాదాలు, ఒక మెటీరియల్ థింగ్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మాట, దేవుడు ఇతని ద్వారా, ఇతని తరము ద్వారా స్తుతించబడతాడు అన్నది చాలా అద్భుతకరమైన ప్రవచనం. చూడండి, ఎందుకంటే ఇతని వంశంలో నుండే అబ్రహాము రావడం మనం చూస్తాం. ఈ 10వ అధ్యాయంలో ముగ్గురు కుమారులు, వాళ్ళ కుమారుల పేర్లు రాశారు. కానీ ప్రత్యేకంగా షేము వంశాముల గురించి వివరిస్తూ ఆదికాండం 11వ అధ్యాయంలో 10వ వచనం నుండి 32 వచనాల వరకు మనం చదివితే షేము వంశావళి ఎంతగా వృద్ధి పొందుతుంది, ఎటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఈ వంశం నుంచి వచ్చారు. అందులో 24, 25 వచనాల్లో నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కన్నెను. నాహోరు తెరహును కనిన తర్వాత 130 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. ఈ నోవహు పలికినటువంటి ఆశీర్వాదం మీరు చూడండి. ఆదికాండం 14వ అధ్యాయంలో షాలేము రాజు అబ్రహామును ఎదుర్కొని అతన్ని ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అంటున్నాడు. ఆదికాండం 24, 27లో అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు తన కుమారునికి వివాహం కొరకు ఒక స్త్రీని తీసుకురమ్మని పంపించబడినప్పుడు అతడు లాబాను దగ్గర మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపం చేస్తున్నానంటే, ఆదికాండం 29:35లో యాకోబు కుమారుడు యూదా పడతాడు. యూదా అంటే దేవునికి స్తుతి అని అర్థం. అంటే ఈ ఆశీర్వాదము లేదా దేవుని నామముకు స్తుతి కలుగునుగా అనే మాట ఎప్పుడైతే ఈ నోవహు ప్రవచించాడో అది మనకు వినపడుతుంది. ఈ తరములో దావీదు రావడం, దావీదు కుమారుడైన క్రీస్తు రావడం, లోకమంతటికి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క వంశము షేము నుండి మొదలవుతోంది. ఈ వంశావళి అంతటి గురించి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర లూకా సువార్త 3వ అధ్యాయంలో 23 నుంచి 38 వచనాలు రాసి పెట్టారు. అయితే అంత చదివేందుకు మనకు సమయం లేకపోయినా 34వ వచనం నుంచి చూద్దాం. యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహు నాహోరుకు, నాహోరు సెరుగుకు, సెరుగు రయుకు, రయు పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు సెలహుకు, సెలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకు. ఈ లూకా సువార్త 3వ అధ్యాయంలో 23వ వచనం మీరు చూడండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఈ యోసేపు ఇదిగో ఆ షేము వంశావళికి సంబంధించినటువంటి వాడు. అయితే షేము ఇంతగా దీవించబడ్డానికి గల కారణం ఏంటో మీరు చూస్తారా? ఆదికాండం 9వ అధ్యాయంలో 26వ వచనంలో, మరియు అతడు షేము దేవుని యెహోవా స్తుతింపబడును గాక,
కనాను అతనికి దాసుడగును. ఎందుకు నోవహు ఇలాగా చెప్పాడంటే 23వ వచనంలో, అప్పుడు సేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. తండ్రి పట్ల అతనికి ఉన్నటువంటి గౌరవము, లేదా దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి భయభక్తి, అతను చేసినటువంటి ఒక అద్భుతకరమైన నీతి క్రియ, తన తండ్రి దిశములను చూడకుండా ఆ సిగ్గును కప్పేందుకు వెనక తట్టుకు నడిచి అతని తండ్రి మీద వస్త్రం ఎప్పుడైతే వేసాడో అది తెలిసిన నోవహు ఇతన్ని దీవించి ఆశీర్వదించాడు. ఇక మరొక కుమారుడైనటువంటి హాము గురించి మనం ఆలోచన చేద్దాం. హాము మీద ఆదికాండము 9వ అధ్యాయంలో నోవహు పలికిన మాటలు మీరు చూడండి. అప్పుడు నోవహు 24వ వచనం, అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనెను. ఇక్కడ హాము కుమారులు లేదా హాము వంశము శపించబడి మనం చూస్తున్నాం. చూడండి, నిర్గమకాండము 20 అధ్యాయంలో 12వ వచనంలో చాలా స్పష్టంగా 10 ఆజ్ఞలు జారీ చేయబడుతున్నప్పుడు, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలామంది అనుకుంటుంటారు నోవహు తాగి మత్తుడై పడిపోయాడు, అతను తప్పే అనుకుందాం. కానీ ఎప్పుడైతే ఈ కుమారుడు మొదటగా హాము చూశాడో ఇతడు చేయాల్సిన పని ఏంటి? ఎందుకు షేము యాపేతు చేసిన పని ఇతడు చేయలేదు? ఒక వ్యక్తి ఒక దుప్పటి తీసుకెళ్ళి కప్పలేడా? ఆ వ్యక్తి ఆ దుప్పటి తీసుకెళ్ళి అతన్ని కప్పి తండ్రి యొక్క సిగ్గు అవమానాన్ని ప్రచురం చేయకుండా ఉంటే నిజంగా ఇతడు కూడా దీవించబడేవాడేమో. ఇతడు తండ్రి అవమానాన్ని ప్రచురం చేశాడు, సేము తండ్రి అవమానాన్ని కప్పుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడుతుంది, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఒక హాము మాత్రమే కాదు, అతని కుటుంబము వంశమంతా ఈ శాపానికి లోనైపోయారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా, వివాహమైనటువంటి స్త్రీ పురుషులారా, బహు జాగ్రత్త. ఈ దినములలో వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు చాలా నెగ్లెక్ట్ చేయబడుతున్నారు, తృణీకారానికి లోనవుతున్నారు, నిందించబడుతున్నారు. సరైనటువంటి ప్రేమ వసతులు లేక కన్నీళ్ళ మధ్యలో బ్రతుకుతున్నారు. అది మీకు మాత్రమే కాదు, మీ తరములకే ఆశీర్వాదం కాదది. లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఎంతవరకు? వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులకు శక్తి లేకపోయినా, బలం లేకపోయినా, సంపాదన లేకపోయినా, దేవుని ఆజ్ఞకు లోబడి మీ బ్రతుకు దినములన్నిట మీ తల్లి మీ తండ్రులకు మీరు భయపడాలి. ప్రపంచంలో చీకటి ఖండముగా పిలువబడినటువంటి ఆఫ్రికా జాతి ప్రజలు హాము సంతతి వారే. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కనుక దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు, రక్షణ పొందుతున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇక మరొక కుమారుడి పేరు యాపేతు. యాపేతు అనగా విస్తరించబడుట అనర్థం. ఇక్కడ ఆదికాండం 9వ అధ్యాయంలో యాపేతు గురించి నోవహు ఇచ్చినటువంటి ప్రవచనము ఆశీర్వాదం చూడండి. 27వ వచనంలో, దేవుడు యాపేతును విశాలపరుచును, అతడు సేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఎందుకంటే యాపేతు కూడా సేముతో ఏకీభవించి తన తండ్రిని గౌరవించి గణపరిచి ఆ తండ్రి యొక్క సిగ్గు అవమానమును కప్పేందుకు అతడు చేసినటువంటి పనిని బట్టి నోవహు అతన్ని కూడా ఆశీర్వదించాడు. ఇతని యొక్క సంతానాన్ని మీరు గమనించండి. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో, యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరస్సు అనేవారు 7 కుమారులను ఇచ్చి, ఇది ఒక పరిపూర్ణమైనటువంటి విషయం. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో 14-15 వచనాలు మీరు చూడండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇజ్రాయెల్లో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. చూసారా, 7 కుమారుల కంటే ఎక్కువ. అంటే ఆ మాట ఒక సామెతగా ఉంది. ఇది ఒక పరిపూర్ణమైన విషయం. దేవుడు అంతగా యాపేతును దీవిస్తున్నాడు. సమయం లేదు కనుక నేను అన్ని విషయాలు వివరించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ యాపేతు యొక్క వంశము అంటే ఆ 7 కుమారులు
ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టర్కీ దేశము, రష్యా దేశము, లేదా పర్షియన్ సామ్రాజ్యము, గ్రీక్, అలాగే ఆ మెడిటేరియన్ సముద్రము తీరమున ఉన్నటువంటి ఆ ప్రదేశములు, ఇలాగా అనేక రకాల భాషలుగా, దేశాలుగా విస్తరించబడిపోయాయి. అతని పేరుకున్న అర్థమే విశాలత లేదా విస్తరణ. మీరు ఆదికాండం 10వ అధ్యాయంలో 5వ వచనం మీరు చూడండి. వీరి నుండి, అంటే ఎవరు? యాపేతు కుమారులు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు భౌతికమైనటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల ఎదుట, అలాగే స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించి మనం కనినటువంటి మన తండ్రి అయిన దేవుని ఎదుట, ఇదిగో మనము షేము, యాపేతులాగా మిగిలిపోవచ్చు, లేదా హాములాగా మనం శపించబడవచ్చు. ఈ లోకంలో జీవించినంత కాలము మీ తల్లిదండ్రులను గణపరచండి. వాళ్ళకు చదువు ఉన్నా, సంస్కారం లేకపోయినా, లేకపోతే ఆస్తిపాస్తులు లేకపోయినా, అంగవైకల్యం కలిగి ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, వారు మరొకటి వారైనా వారిని ప్రేమించండి, గౌరవించండి, గణపరచండి, దేవునికి లోబడండి. అలాగే మనల్ని కని స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు అనే తండ్రికి భయపడి దీవించబడండి. దేవుడు షేములాగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులను, యాపేతులాగా విస్తరణను కలగచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.